మలయాళం సినిమాలు చూసి తమిళ సినిమాలు చూసి ఇన్స్పిరేషన్ తెచ్చుకుని ఉంటారు. ఆ జోన్ మనకి ఎప్పుడు వస్తుందా అని ఒక క్వశ్చన్ మార్క్, ఒక యాంగ్జైటీ మీకు ఉండొచ్చు. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఇదేంటి వాళ్ళు నెక్స్ట్ లెవెల్ సినిమా తీసేస్తున్నారు, నెక్స్ట్ లెవెల్ కంటెంట్లు చెప్పేస్తున్నారు. రీసెంట్గా మలయాళం తీసిన చాలా సినిమాలు అద్భుతంగా చెప్పేస్తున్నారు సార్ వాళ్ళు. అది ఎప్పుడు వస్తుందా అనేది వెయిటింగ్ ఉంది సార్. 1 by 1 స్టార్ట్ అయ్యిందేమో ఇప్పుడు ఆ వైబ్ అన్న ఫీలింగ్ నాకు కలుగుతుంది సార్. మీకేమనిపించిందో మీరు చెప్పాలి. ఈ మధ్యకాలంలో బాగా ఇన్స్పైర్ చేసిన సినిమా ఏంటి మీకు మలయాళం నుంచి? మంచి ప్రశ్న అడిగా సార్. నాకు కుంభలాంగి నైట్స్ అని పాత సినిమా సార్. ఆ సినిమా నాకు చాలా బాగా ఇష్టం సార్. కుంభలాంగి నైట్స్ ఒకటి, రోమాంచం అని ఒక సినిమా, రోమాంచం, ఆవేశం, ఫహద్ ఫాజిల్ గారు ఆవేశం. తర్వాత సుధాని ఫ్రమ్ నైజీరియా అని ఒకటి సినిమా ఉంటుంది సార్, అదొకటి. రీసెంట్గా మళ్ళీ ప్రేమలో ఒకటి. చాలా ఉన్నాయి సార్ రీసెంట్. నాకు మలయాళం సినిమా చాలా ఇష్టం సార్. అంటే మనం కొంచెం వాళ్ళకన్నా కొంచెం వెనకబడ్డాం. అంటే వాళ్ళు ఎప్పుడో తీసేసిన జానర్లని మనం ఇప్పుడు టచ్ చేసుకుంటూ వెళ్తున్నాం. అది అయ్యి ఉండొచ్చు సార్. అది నేను కాదు సార్ ఈ మాట చెప్పింది, కమల్ సార్ కూడా చెప్పారు సార్. మలయాళం సినిమా ఈజ్ ఫార్ అహెడ్ మిగతా వాటి కన్నా కమల్ హాసన్ గారు చెప్పారు సార్. సో ఇప్పుడు మనం అందుకుంటున్నాం సార్ కంటెంట్ వైజ్గా. కమర్షియల్ సినిమా తెలుగు వాళ్ళు కొట్టే వాళ్ళు ఎవరు లేరు సార్. నేను అంటే ఇది సార్ చాలా ఫ్రెండ్లీ వేలో చెప్పేది ఏంటంటే, మా డైరెక్షన్ టీము మిగతా డైరెక్టర్స్ కూర్చొని మాట్లాడుకునేది ఏంటంటే, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే తెలుగు సినిమా ఈజ్ లైక్ ఆస్ట్రేలియన్ క్రికెట్ టీమ్, కొడుతుంది కంటిన్యూస్గా ఇప్పుడు రైట్ నౌ సార్. తర్వాత తమిళ సినిమా ఈజ్ లైక్ ఇండియా టీమ్, అప్పుడప్పుడు ఇస్తుంది స్ట్రోక్ కానీ గట్టిగా ఇస్తుంది సౌండ్ అన్నది. మలయాళీ ఇండస్ట్రీ వచ్చేసి న్యూజిలాండ్ టీం లాంటిది, వాళ్ళు ఎథిక్స్ వాళ్ళ పద్ధతుల్లో మిగతా వాళ్ళు కాంట్రవర్సీ వెళ్ళకుండా వాళ్ళు వెళ్ళిపోతారంటే. ఇంకో ఫ్రెండ్ అడిగాడు, అది కన్నడ టీము, అది వచ్చేసి ఇంకో దాంతో కంపేర్ చేశాం సార్. మరి ఇదేంట్రా మరి బాలీవుడ్ ఇండస్ట్రీ ఏంటి అంటే, అప్పుడు సరళగా వచ్చింది ఏంటంటే వెస్ట్ ఇండీస్ లాంటిది అది. ఒకప్పుడు చితకొడేసి పేరు అంతా వచ్చింది, ఇప్పుడు చూస్తుంటే పాపం కొంచెం సెటిల్ అవ్వడానికి టైం పడుతుందని ఇలాగా మాట్లాడుకోవడం గుర్తు వచ్చింది సార్. మీరు అడుగుతూ ఉంటే మా ఇండస్ట్రీల గురించి అడుగుతూ ఉంటాయి.